ఈరోజు మెయిన్‌గా స్టాక్ న్యూస్‌లో వచ్చేసరికి భారతదేశపు తయారీ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ ఉందో నవంబర్‌లో 56.5కి పడిపోయింది. అది అక్టోబర్‌లో వచ్చేసరికి 57.5తో పోలిస్తే గనక డిక్లైన్ అయిందనమాట. అంటే నవంబర్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వచ్చేసరికి వృద్ధి రేటు మందగించింది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ఏటీఎఫ్ ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ఫ్యూయల్ రిలేటెడ్‌గా ముడి చమురు, పెట్రోల్ మరియు డీజిల్ ఎగుమతులపై ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామో దాని మీద విండ్ ఫాల్ ట్యాక్స్‌నైతే రద్దు చేస్తున్నట్టు, తొలగించినట్లుగా అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. జీడీపీ లెక్కింపు కోసం ఆధార సంవత్సరం మీద 2011, 12 నుండి 2021, 22కి మార్చబడుతుందని, అదేవిధంగా 2026లో అధికారికంగా ప్రారంభించబడుతుందని కూడా అంచనా వేయడం జరిగింది. ఆడి ఇండియా జనవరి 1, 2025 నుండి అన్ని మోడళ్ల ధరలను 3% వరకు ఇంక్రీజ్ చేస్తోంది. ఏదైతే ఆడి ఇండియా రిలేటెడ్‌గా ఉందో అది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సురక్ష డయాగ్నోస్టిక్ ఐపీఓ 0.25 సార్లు అయితే సభ్యత్వం పొందింది. ఇలాంటి వివరాలకు ఛానల్‌ని